సో బ్రదర్ గారి గురించి ఒక చిన్న 5 పాయింట్స్ అనమాట. నా ఎక్స్పీరియన్స్ విత్ బ్రదర్ తోటి. సో బ్రదర్ గారు, నేను మొట్టమొదటిగా అమృతవన్ డైరెక్టర్ వచ్చినప్పుడు కరోనా సమయం అది. చాలా తక్కువ మంది టెనెంట్స్ ఉండేవాళ్ళు. బ్రదర్ గారు మాత్రం కరోనా సమయంలో ప్రతిరోజు కూడా ఆన్లైన్లో ప్రేయర్ నడిపించేవారు. అనగా మీరందరూ భయపడుతున్నా కానీ, మనమందరం భయపడుతున్నా కానీ, దేవుని వాక్కును ముఖ్యంగా భయస్థులకు, అనారోగ్యంతో ఉన్న వారికి, కరోనాతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళందరి కోసము ఆయన ప్రత్యేక విధంగా ప్రార్థన చేసేవారు. అది నేను మొట్టమొదటిగా ఆయనలో చూసిన సుగుణం. దేవునితో కలిసి ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారు. సో బ్రదర్ గారు ఒక మంచి ప్రార్థన పరుడు. రెండవ కరోనా సమయంలో కూడా మేము 40 రోజుల పాటు పూజలు చేశాం. ఇప్పుడంతా రిస్ట్రిక్షన్స్ ఉండేది, కానీ ఏదో ఒక సమయంలో పొద్దున్నో సాయంత్రమో తప్పకుండా మీ అందరి కోసం ఒక 4 ఉండేవాళ్ళం అనుకుంటా. సో వాళ్ళతో కలిసి భయపడకుండా, సో ఒక దేవుడు నన్ను విశ్వాసిగా, క్రైస్తవ బిడ్డగా, ఒక ప్రార్థన పరుడుగా, ఎలోయింగ్ మినిస్ట్రీకి డైరెక్టర్గా దేవుడు తనను చేశాడు కనుక దానికి ప్రజల కోసం ప్రత్యేక విధంగా నేను ప్రార్థన చేయని ఉద్దేశంతో ఎడతెగకుండా 40 రోజుల పాటు బయటికి వెళ్ళకుండా ఇక్కడనే ఉంటూ, ఎవరో ఒకరు అన్నం వండుకుని వచ్చేవాళ్ళు అనుకుంటా కదా బ్రదర్, ఇక్కడనే ఉండేవాళ్ళు అనుకుంటా. సో 40 రోజులు ఎటు వెళ్ళకుండా ఇక్కడనే ఉండి నాకు బాగా నచ్చింది అనమాట. చాలామంది కూడా భయపడి సావులో ఎవరు కూడా చనిపోయినా కానీ భూస్థాపనకి వెళ్ళే రోజులు కాదు. మా ఇంట్లో కూడా అంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా చనిపోయారు కరోనాతో, మేము కూడా వెళ్ళలేకపోయాం. అయినప్పటికీ కూడా మన ప్రార్థన ద్వారా ప్రజలకు ధైర్యాన్ని నింపుదామని, నాకు కూడా ధైర్యాన్ని నింపి ఇక్కడ పూజకు వచ్చేటట్టుగా చేసేవారు బ్రదర్ గారు. అది రెండవ సాహసము. సో మేమందరం కూడా చాలా సంతోషంతో అమృతవాన్లో బ్రదర్ గారి యొక్క చొరవతో దీవబలి పూజలు, ప్రార్థనలు, ఎడతెగక ప్రార్థన, కరోనాలో ఉన్న వారికి, మరణించిన వారికి, బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసేవారు. రెండవది, ఆయనంటే అందరికి ఇష్టమే కదా, మీకు ఇష్టమే, మనకందరికి ఇష్టమే, ఎక్కడెక్కడో రాష్ట్రాలు చాలామందికి కూడా ఇష్టమే. సో మరి ఆయన ప్రార్థన కావచ్చు, మాట తీరు కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, బ్రదర్ గారి నోట్ల నుంచి ఎప్పుడు కూడా నో అనే మాట మాత్రం రాదు. నాకు అసాధ్యము, నాకు వీలు పడదు, నేను చెయ్యను, ఇట్లాంటి నెగిటివ్ మాటలు ఎప్పుడు కూడా ఆయన నోట్లు ఇచ్చిరా. ఆయన అన్ని కూడా దేవునిపై భారం వేస్తాడు. ఎస్, దేవునితో ఇది సాధ్యం, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు, దేవుడు నాకు దారి చూపిస్తాడన్న గొప్ప విశ్వాసం కలిగిన విశ్వాసి మన యొక్క బ్రదర్ గారు. గట్టిగా చప్పట్లతో మరొకసారి. తర్వాత బ్రదర్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తి దేవుని నుంచి పొందేటువంటి వ్యక్తి. నేను చూశాను ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్ని భారాలు అనుభవించినప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఎందుకంటే ఆయన మనకి విశ్వాసాన్ని నేర్పించాడు. మన కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మీరు ఇలా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చాలామంది, నాకు కూడా చాలాసార్లు ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి. సో మీకు కూడా చాలా ప్రార్థనతో ధైర్యాన్ని నింపిన వ్యక్తి. తన జీవితంలో కూడా దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు, ఒక దుష్టుని ద్వారా ఆయన పరీక్షించినప్పుడు కూడా ఆ సమస్యల నుండి బయటపడడం కోసం నిత్యం ప్రార్థనతో ఆయన ప్రయత్నం చేశాడు, సాధించాడు. ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేసి ఆ సమస్యను అంతటితో పూడ్చుకున్నాడు తప్ప ఆ సమస్య వెనకబడి కుంగుతూ కృషిస్తూ ఆయన జీవించలేదు. అనగా దేవునితో ప్రయాణం, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మీరు బైబిల్ గ్రంథం చదవండి, దేవునితో ప్రయాణం చేసే వాళ్ళందరికీ కష్టాలే ఉంటాయి. మోసగాడికి ఎప్పుడు కూడా ఈ లోకంలో విజయం సాధించినట్టు ఉంటుంది, కానీ తర్వాత జీవితంలో అనేక నష్టాలు అనుభవిస్తాడు. కానీ భక్తులకు, దేవుని యొక్క శిష్యులకు, దేవుని యొక్క విశ్వాసులకు, ప్రసంగికులు, లేకపోతే ఇలాంటి మినిస్ట్రీ నడిపించిన వ్యక్తులందరి జీవితాలు కష్టాలే ఉంటాయి. ఎందుకంటే దేవుడు వారిని పరీక్షిస్తూ ఉంటాడు. యోబుని ఎంత పరీక్షించాడో బ్రదర్ గారిని కూడా అంతే పరీక్షించాడు. అయినప్పటికీ కూడా ఆయన 10 దేవుని చేత దీవించబడుతున్నాడు.
కనుక కష్టాలకు ఎదురీత వాడినటువంటి వ్యక్తి మన యొక్క బ్రదర్ ప్యాట్రిక్ గారు. అందరు గట్టిగా చప్పట్లతో దేవుని వందన తెలియజేసుకుందాం. రెండవది, ఒక గొప్ప మినిస్ట్రీని ఆయన ప్రారంభించబోతూ ఉన్నారు. ప్రార్థనే కాకుండా హోమ్ ఫర్ ఏజ్డ్ దమ్మాయిగూడలో కూడా ఇంకో ప్రయత్నం చేయబోతూ ఉన్నాడు. కష్టంలో ఉన్న వారికి, బిడ్డల యొక్క ఆదరణ అభియానం లోపించిన వారికి నేనున్నాను, మా యొక్క అనాథాశ్రమం మీకు తోడుగా ఉంటుంది, మీరు దేవుని సన్నిధానంలో మా ఆశ్రమంలో మరణించేంత వరకు సంతోషంతో జీవించడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు ఉద్దేశంతో మంచి మనసుతో ఆయన ప్రారంభించబోతున్నటువంటి ఆశ్రయాన్ని కూడా ఆయనకు ఒక మంచి మనసుగా అదొక నిదర్శనం. ఇక్కడ చాలా కష్టంతో కూడుకుంది. మన ఇంట్లో ముసలాళ్ళతో మనం భరించలేం. ఆ వయసు వచ్చేసరికి వాళ్ళు చిన్నపిల్లలకు మారిపోతారు. ఎన్ని ఇచ్చినా కానీ ఏదో ఒక లోటు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అలాంటిది ఆశ్రమం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇది దేవుని యొక్క సంకల్పం, బ్రదర్ యొక్క ప్రయత్నం. కనుక మనం అందరం కూడా ఆ మంచి మనసు కోసం, మంచి ప్రయత్నం కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా బ్రదర్ కోసం మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఆయన మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు, బాధలు అనుభవిస్తున్నాడు. ఎక్కడ ఆయన డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, మనకందరికీ ప్రతి శుక్రవారం కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన మన కోసం చేస్తున్న ప్రయత్నం. మనం చేయవలసినటువంటి ఏంటంటే ఆయన కోసం ప్రార్థన చేయాలి, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, ఆయన తలంపుల కోసం, ఇంటెన్షన్స్ కోసం ప్రార్థన చేయాలి. ఆయన వేసే ప్రతి అడుగును కూడా దేవుడు దీవించమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం మరే. సో మన బాధ్యత. అసలు ఇంత మినిస్ట్రీని ఆయన నడిపిస్తున్నాడంటే మామూలు విషయం కాదు. మరి ముఖ్యంగా తపస్కాలంలో 14 దేవాలయాలు సందర్శించేటప్పుడు ఎంతోమందిని ఆయన దేవుని యొక్క సేవలో నడిపించాడు. అనేకులు కూడా ఈ యొక్క దేవాలయానికి వస్తూ ఉన్నారు, హైందవులు వస్తూ ఉన్నారు, దేవుడు అంటే తెలియని వాళ్ళు వస్తున్నారు, వివిధ రోగాలతో ఉన్న వాళ్ళు వస్తున్నారు, బాధల్లో ఉన్న వస్తున్నారు, కష్టంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, సంతోషంతో తిరిగిపోతున్నారు. అది నేను చూశాను. యాజ్ అ డైరెక్టర్గా నేను చాలామందిని కూడా అడుగుతూ ఉంటాను, దేనికమ్మా ఇక్కడ వస్తారంటే పలానా సమస్య ఉంది పాస్టర్ గారు అంటున్నాను. కానీ పోయేటప్పుడు మాత్రం అందరూ కూడా ఆనందంతో దైవ వాక్కుతో నింపబడి వెళుతూ ఉన్నారు. ఇది మనం అందరం కూడా అభినందించవలసిన విషయం. కనుక మీరు కూడా తీసుకురండి మీ ఇంటి పక్కన వాళ్ళను, తెలిసిన వాళ్ళను, బాధల్లో ఉన్న వాళ్ళను, కష్టాల్లో ఉన్న వాళ్ళను, లేకపోతే ఊరికి ఇంటికి కూర్చున్న వాళ్ళని రండి, వాక్కు విందాం, కడుపు నిండా భోంచేద్దాం. దేవుని వాక్కుతో, దేవుని ఆశీర్వాదాలతో మనందరం నింపబడతామని తప్పకుండా ఈ దేవాలయానికి తీసుకురండి. ఈ యొక్క ఎలోయి మినిస్ట్రీ తీసుకురండి, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. మరి ఒకసారి ఈరోజు మంచి సుగుణాలతో, మంచి మ్యూజిషియన్గా, మంచి సింగర్గా, మంచి ధైర్యవంతుడిగా, కష్టాన్ని ఎదుర్కొన్నటువంటి ధైర్యశాలిగా మనందరి ఎదుట మన బ్రదర్ గారు మన ముందుండి నడిపిస్తున్నందుకు ప్రత్యేకమైన దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒకసారి మనందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు నిండు నూరేళ్ళు దయచేయాలని, మంచి ఆరోగ్యంతో మనందరినీ కూడా నడిపించాలని ఆ దేవాది దేవునికి దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా బ్రదర్ గారి కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.